మీకు ఉంటేనే ఉద్యోగస్తులకి ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్స్ తథ్యం, ప్రమోషన్స్ ఆలస్యం, ఎక్కడో మీరు ఊహకు అందరించిన విధేయ స్థానంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వబడతారు. ఇంకా మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వస్తున్నాయి. సహచరులతో జాగ్రత్తగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళు మీ పై అధికారులు స్ట్రెస్ ఇస్తే టెంప్ట్ అయిపోయి వెంటనే రిజైనింగ్ ఇచ్చేయకండి. స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొంచెం సమన్వయం పాటించండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ఉగాది తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి 2026 ఉంది చూసారా, ఇది జాక్పాట్ ఇయర్ అని చెప్పచ్చు. ఉగాది వరకు కాస్త స్లోగా ఉండండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ జాక్పాట్. గురుగారు మీరు చెప్తూనే ఉన్నారండి మాకు జరగట్లేదండి అని అంటే దాని మీ యొక్క లగ్నంలో ఎలా ఉందో మిగతా రాశుల్లో ఎలా ఉన్నాయో చెప్తున్నాను. గోచార ప్రకారంగా చెప్తున్నాను. వృశ్చిక రాశి వారికి 100కు 1000 మార్కులు ఈ సంవత్సరం 2026, 27 మీరు ఊహకందని గొప్ప స్థితి కలబోతున్నారు. దానికి మైల్ స్టోనే మార్చ్. శని భగవానుడు స్థానం మారుతున్నాడు, అన్ని గ్రహాలు మారుతున్నాయి. ఉగాది నెలలో శ్రవణం తర్వాత మీ యొక్క జీవితం ఎలా మారబోతుందంటే అసలు మీరు ఊహకందని విధమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు ప్రయత్నం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రైవేట్ రంగం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి.